అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు డ్రైవర్ సుబ్రహ్మణ్య కేసు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారి దగ్గర ఈయన కొంతకాలం పాటు డ్రైవర్గా పనిచేశారు. 6 ఏళ్ల పాటు డ్రైవర్గా అతని దగ్గర పనిచేసి తర్వాత మానేశాడు. ఆ మానేసిన తర్వాత అతని మీద కక్ష పెంచుకున్న అనంతబాబు గారు అతన్ని అయితే ఈ కేసులో అనంతబాబుకి ఆయన భార్య లక్ష్మీదుర్గ పూర్తి స్థాయిలో సహకరించారని, ఇద్దరూ కలిసే ఈ పన్నాగం పని ఒక ప్లాన్ ప్రకారం డ్రైవర్ని హతమార్చారని పోలీసులు నిర్ధారించారు. నిజానికి 2022లో ఈ ఘటన జరిగిన తర్వాతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పోలీసులు ఈ ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అనంతబాబుని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఎంతైనా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి, అధికార పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి, బయట ప్రెజర్ తట్టుకోలేక, మీడియా ప్రెజర్ తట్టుకోలేక, దళిత సంఘాలు ఒత్తిడి తట్టుకోలేక అతన్ని అరెస్ట్ చేసి నామకే వస్తేగా వదిలేసి కేసు దర్యాప్తును నీరుగార్చారు. అంత లోతుగా వెళ్ళలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దర్యాప్తు మళ్ళీ దర్యాప్తు చేయాలి, దీనిలో అనేక కోణాలు అప్పటి పోలీసులు వదిలేశారు అని చెప్పి ఒక సిట్ నియమించిందనమాట. సో ఈ దర్యాప్తులో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో అతిపెద్ద విషయం ఏమిటంటే అనంతబాబు మాత్రమే ఈ దారుణకాండలో పాల్గొనలేదు, అనంతబాబుతో సహా అతని భార్య లక్ష్మీదుర్గ కూడా పాల్గొన్నారు అని పోలీసులు నిర్ధారించి కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసి అనంతబాబు A1గా ఉంటే అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను A2గా చేర్చి ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు విచారణకు రమ్మని. అయితే ఆమె పాత్ర బయటపడడంతో, ఆమెకు నోటీసులు ఇవ్వడంతో, ఆమెను A2గా చేర్చడంతో ఇంకా ఆమె పరారయ్యారు. ప్రస్తుతానికి ఆమె ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు అనమాట. సో ఈ కేసు ఏం జరిగిందంటే కొంచెం చాలా సీరియస్ అంశంగా ఉంది. అనంతబాబు అతని భార్య లక్ష్మీదుర్గ దగ్గర సుబ్రహ్మణ్యం 6 ఏళ్ల పాటు డ్రైవర్గా పనిచేశాడు. అలా డ్రైవర్గా పనిచేసే సమయంలో ఒక 50,000 రూపాయలు చేయబదులు అప్పుగా తీసుకున్నాడు. సో అతను డ్రైవర్గా వాళ్ళ దగ్గర మానేసినప్పుడు 30,000 రూపాయలు తిరిగి ఇచ్చాడనమాట. ఇంకో 20,000 రూపాయలు బకాయి పడ్డాడు. సో అప్పుడు ఆ 20,000 రూపాయలు నువ్వు తిరిగి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మేము ఊరుకోము, కాళ్ళు చేతులు నరికేస్తామని చెప్పి అనంతబాబు అప్పుడప్పుడు సుబ్రహ్మణ్యానికి ఫోన్లు చేసి బెదిరించేవాడు. అంత కోటీశ్వరుడు, అపర కోటీశ్వరుడు, ఆ ఏరియాలో ఆ ఏజెన్సీ ప్రాంతాన్ని ఆక్రమించుకొని సహజ వనరులు దోచుకొని కోట్లకు పడగలెత్తిన వాడు 20,000 రూపాయల కోసం ఒక దళితుడి మీద ఎలా పడ్డాడో చూడండి. 2022 మే 19వ తేదీ రాత్రి 7:30 గంటల సమయంలో, అంటే ఇది ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలు, మనం ఛార్జ్షీట్ అఫీషియల్గా చూపించకూడదు, బయటకు రాకూడదు, ఇది కోర్టు ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి నేను చూపించట్లేదు, ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలు చెప్తున్నా. సో 2022 మే 19వ తేదీన రాత్రి 7:30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం అతని స్నేహితుడు కలిసి వారు నివసించే రాంబగీచా అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్ళారు. ఆ రోజు రాత్రి 8:09 సమయంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి, నాకు 20,000 రూపాయలు ఇవ్వాలి, మీ అబ్బాయి ఇంకా ఇవ్వలేదు, మర్యాదగా ఇవ్వమని చెప్పండి, ఇవ్వకపోతే మాత్రం ఊరుకోను, నరికేస్తాను అని బెదిరించాడు. సో అదే రోజు అనంతబాబు జన్మదినం కావడంతో సో అతను కాకినాడలో శ్రీరామ్ నగర్లోని శంకర్ టవర్ అపార్ట్మెంట్లో తన భార్య లక్ష్మీదుర్గతో కలిసి వేడుకలు నిర్వహించుకున్నారు. ఆ రోజు రాత్రి 10:15, 10:30 సమయంలో శంకర్ టవర్స్ పక్కనే ఉన్న నవభారత్ పబ్లిక్ స్కూల్ వద్ద సుబ్రహ్మణ్యం అతని స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండడాన్ని అనంతబాబు గమనించాడు. సో ఒకవైపు వీళ్ళ అపార్ట్మెంట్లో వీళ్ళ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి అనంతబాబుది, ఆ పక్కనే ఉన్న మరో చోట డ్రైవర్ సుబ్రహ్మణ్యం అండ్ అతని ఫ్రెండ్స్ కలిపి మద్యం సేవిస్తున్నారు. దీంతో అనంతబాబు అక్కడికి వెళ్ళి అతన్ని తన AP 39B0456 నెంబరు గల I-20 వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. సో అనంతబాబు అక్కడ పుట్టినరోజు వేడుకలు మానుకొని నాకు 20,000 రూపాయలు ఈడు ఇవ్వాలి, ఈడు తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్పి తన వాహనంలో వెళ్ళి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఆ కారులో ఎక్కించుకొని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని గంటల్లోనే డోర్ డెలివరీ చేశాడు. చూసారా, ఆ రోజు పుట్టినరోజు, అనంతబాబు పుట్టినరోజు, తను అక్కడ వేడుకలు చేసుకోవడం మానేసి మరి సుబ్రహ్మణ్యాన్ని వచ్చి కారులో ఎక్కించుకొని అతన్ని తన్ని దారుణంగా కొట్టి హతమార్చి డోర్ డెలివరీ చేశారు ఆ నెక్స్ట్ డే మిడ్నైట్. సో ఆ రోజు ఏం చేశారంటే అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ కాకినాడలోని శంకర్ టవర్ అపార్ట్మెంట్లోని 401 ఫ్లాట్ నెంబర్లో నివసించేవారు. సుబ్రహ్మణ్యం ఈ ఘటన జరిగిన రోజు అంటే 2022 మే 19వ తేదీన రాత్రి ఆమె అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం ఈ ఘటన జరగడానికి ముందు రాత్రి 10:20, 10:22 మధ్య సెల్లార్ వాచ్మెన్ గదిలోకి వెళ్ళిన లక్ష్మీదుర్గ వాచ్మెన్ కుమార్తెను పెద్ద కర్ర కావాలని అడిగారు.
తన దగ్గర లేదు అని ఆమె సమాధానం ఇవ్వగా ఏదో ఒక కర్ర తీసుకురావాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అంటే ఇక్కడ జరిగింది సింపుల్గా, సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్లాట్లోకి తీసుకువెళ్ళి అక్కడ కట్టేసి నాకు ఒక పెద్ద కర్ర కావాలని చెప్పి కింద వాచ్మెన్ అడిగితే వాచ్మెన్ లేదు అని చెప్పిన ఏదో ఒక కర్ర కావాలి అర్జెంటుగా అని చెప్పి ఒత్తిడి చేశారు. సో దీని గురించి నాకు తెలియదని, ఆ సమయంలో తాను అక్కడ లేనని, ఆసుపత్రిలో బంధువులను పరామర్శించడానికి వెళ్ళానని అనంతబాబు భార్య గతంలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆమె చెప్పిన ఆసుపత్రిలో ఆ సమయంలో ఆమె లేరని సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణలో సిట్ అధికారులు తేల్చారు. అదే సమయంలో జరిగిన ఘటనా స్థలంలో ఆమె ఉన్నట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్, అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్లు తేల్చారు. అంటే ఆమె గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దర్యాప్తులోనేమో ఆ టైంలో నేను లేను, ఆ ఘటనా స్థలంలో నేను లేను, నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పారు. సో అదే వాంగ్మూలం ఇప్పుడు పోలీసులు ఏం చెప్పారంటే ఆమె ఏ హాస్పిటల్లో ఉన్నానని చెప్పారో ఆ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూశారు, అందులో ఆమె లేరు. అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూశారు, దీనిలో ఆమె ఉన్నారు. సో ఆమె అబద్ధం చెప్పినట్టు బయటపడింది. పైగా వాచ్మెన్ ఏమో కర్ర అడిగారు. 19వ తేదీ రాత్రి అర్ధరాత్రి 12:53 సమయంలో అనంతబాబు సుబ్రహ్మణ్యం తండ్రికి ఫోన్ చేసి నాగమల్లి తోట కూడల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం గాయాల పాలయ్యాడని, ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పారు. అయితే ఆ సమయంలో అనంతబాబు సెల్ టవర్ లొకేషన్ నాగమల్లి తోట దగ్గర కాకుండా ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు ఏరియాలో బృందావన్ కాలనీలో ఉంది. ఇది ఒక అబద్ధం దొరికిపోయాడు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు నాగమల్లి తోట కోళ్ల వద్దకు వెళ్ళి చూడగా అసలు అక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన ఆనవాళ్ళే లభించలేదు. రోడ్డు ప్రమాదం జరిగితే గాయాల పాలైతే ఆనవాళ్ళు ఉంటాయిగా, అవి లభించలేదు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత సుబ్రహ్మణ్యం అనంతబాబు తన వాహనంలో తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు నివసించే అపార్ట్మెంట్ వద్ద పడేశారు. 2 లక్షలు ఇస్తానని, ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేయాలని బెదిరించారు. బాధిత కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్తూ తన కారు డిక్కీలో ఏవైనా ఉన్నాయా అని చూశారు. సో అనంతబాబుకు చెందిన ఏపీ 39B0456 నెంబర్ గారు I-20 కారు 2022 మే 19వ తేదీన రాత్రి 10:37 గంటల సమయంలో కాకినాడ వివి కుమార్ గెస్ట్ హౌస్ వద్ద చీకటి ప్రదేశం వైపు వెళ్ళింది. అక్కడే చాలాసేపు ఆగింది. రాత్రి 10:55 గంటలకు తిరిగి వెనక్కి వచ్చింది. 12:05 అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి అక్కడే స్పష్టమవుతోంది. సో అంతకుముందు అనంతబాబు ఆ రోజు పుట్టినరోజు కాబట్టి దానికి ముందు ఒక డ్రెస్సు, ఈ ఘటన జరిగిన తర్వాత ఒక డ్రెస్సు, ఇలా డ్రెస్సులు మార్చుకున్నాడు, ఇవన్నీ జరిగాయి. సో మొత్తానికి ఆయన భార్య సహకరించింది, అతనికి ఆయుధం అందించింది, ప్లస్ ఓవరాల్గా ఆ రోజు కారులో అనంతబాబుతో పాటు భార్య కూడా ట్రావెల్ చేసింది అనేది చాలా క్లియర్గా ఆధారాలతో సహా, ఫోన్ కాల్స్, ఫోన్ లొకేషన్స్, సీసీటీవీ కెమెరాలు, వాళ్ళ వాంగ్మూలాలు, అన్ని ఆధారాలను కూడా విశ్లేషించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి అది కూడా కేవలం 20,000 రూపాయలు ఇవ్వాలని అంటారా? కేవలం 20,000 రూపాయలు సుబ్రహ్మణ్యం ఇవ్వలేదని ఎంత దారుణానికి ఒడిగడతారా? దీనిలో లోపాయికారి కారణం ఇంకోటి ఉంటుంది. అదేంటనేది త్వరలోనే బయటకు వస్తుంది. 20,000 రూపాయలు ఇవ్వలేదని నేను 2 లక్షల రూపాయలు ఇస్తాను, సో నువ్వు అంత్యక్రియలు చేసుకొని అంటాడా? ఎంత దుర్మార్గుడైనా, ఎంత సైకో అయినా. సో లోపాయికారిగా ఒక రీజన్ ఉంటుంది. అది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో త్వరలోనే బయటకు వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.